వాక్యంలోకి వెళ్ళిపోదాం. చాలా విలువైన వాక్యం. అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడండి, సూటిగా నాతో మాట్లాడండి అయ్యా. నా జీవితం అర్థం పద్ధం లేకుండా ఉంది తండ్రి. ఆశీర్వాదం పొందాలని ఆశ ఉంది, కానీ ఎలా భక్తి చేయాలో తెలియట్లేదయ్యా. నేను అనుకుంటున్నాను నా భక్తి బాగానే ఉంది కదా, ఎందుకు నేను సరిగ్గా ఆశీర్వాదం పొందుకోలేక నలిగిపోతున్నాను తండ్రి. విడుదల లేక అల్లాడిపోతున్నాను, ఆశీర్వాదం లేక నలుగురిలో చెప్పుకోలేక హేళన బతుకైపోయింది నా బ్రతుకు. ఒక్కసారి సూటిగా నాతో మాట్లాడండి. ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, ఏ విషయంలో నేను సరి చేసుకోవాలో ఈ ఉదయకాలం ముందు నాతో మాట్లాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నువ్వు అడిగితే నీతో మాట్లాడతారు, నువ్వు అడిగితే నేను సంధిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నా దేవుడు జీవం గల దేవుడు, నా దేవుడు సజీవుడు. నిన్ను ఇప్పుడే సంధిస్తారు. ఈ వాక్యం ద్వారా అనేక మందిని ఆయన తాకబోతున్నారు. నువ్వు అడగాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, ప్రేమాస్వరూపిణి సుప్రభ, మా కన్న తండ్రి, మా బంగారు తండ్రి, మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యమై ఉన్న దేవా, వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి, మీరు మాట్లాడితే మేము ఆనందిస్తాం, మీరు మాట్లాడితే మా జీవితానికి ఒక అర్థం ఉంటుంది తండ్రి. ఎక్కడ మేము తప్పిపోతున్నాము, ఎక్కడ ఆశీర్వాదానికి మేము ఆటంకంగా మమ్మల్ని మేము చేసుకున్నాము, అది మాకు సూటిగా ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు స్పష్టంగా మాట్లాడతానంటున్నారు తండ్రి. భయపడద్దు, నా ఆత్మకార్యం చేస్తానంటున్నారు తండ్రి. అయ్యా, నేను మీ ఎదుట, మీ ప్రజల ఎదుట ఒప్పుకుంటున్నాను తండ్రి. నేను ఒక అపవిత్రుణ్ణి, ఒక పనికి మాలను ఉన్నాయ్యా, ఒక నీచుని. నా వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. మీరు నాలోకి రమ్మని అడుక్కుంటున్నాను తండ్రి. మీ ఆత్మతో నన్ను నింపండి. మీకు అభిషేకంతో, అగ్ని అభిషేకంతో నన్ను నింపి మీరే ప్రభువా తండ్రి. వాక్యం అంతట్లో మీరే నాతో ఉండండి ప్రభువా. నా మాట ఏది రాకూడదు బయటికి, నా శరీరం పని చేయకూడదు. నేను ఒక దరిద్రుడిని, చెడిపోయినోడిని తండ్రి. నన్ను మరుగు చేసి సిలువ చాటున మీ శక్తితో నింపండి. మీ యొక్క అభిషేకంతో, మీ ఆత్మతో నింపినందుకు మీకు స్తోత్రం. మీ ఆత్మకార్యం బహుబలంగా జరిగించమని, ప్రతి ఒక్కరిని ఈ వాక్కు ద్వారా సంధించమని, ప్రతి ఒక్కరిని సరిచేసి ఆశీర్వాదానికి వారసులుగా మమ్మల్ని మార్చమని అజనేసే పరిశుద్ధమైన పరమ తండ్రి. మూలవాక్యం యాకోబు 1:19. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలెను. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మనం ధ్యానిస్తున్న పాయింట్ లేదంటే లైన్ ఏంటంటే, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇవాళ చాలా విలువైన సబ్జెక్ట్ అండి. దయచేసి నాన్నదమ్ములారా, నాకు చెల్లారా, స్పష్టంగా జాగ్రత్తగా వినండి. మనసులు అటు ఇటు పెట్టకుండా కోపించుటకు నిదానించాలి. నీ కోపం వచ్చేటప్పుడు అది మంచి కోపమా, చెడ్డ కోపమా? మళ్ళీ ఇదేం ట్విస్ట్ ప్రవక్తగా 2 రకాల కోపాలు ఉంటాయి. కోపం రావాలి, కొన్ని విషయాల్లో కోపం రాకపోతే కష్టం. నిన్న ప్రసంగం చేస్తున్నప్పుడు చాలామందికి నా మీద వస్తుంది, టార్గెట్ నన్ను పెట్టుంటారు. మరి ఏంటి ఎంత చెప్తున్నావు, నువ్వెందుకు పద్దా కోపడతావు? ఆగండి అక్కడ, ఫుల్ స్టాప్, మీరు ఆగిపోండి అక్కడ. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు మందిరంలో వాళ్ళందరూ ఆ పావురాలు అవన్నీ అమ్ముతున్నప్పుడు ఆయన కోపం రాలేదా? మరి మీరు నన్ను అంటున్నారు ప్రవక్తగా, ఖచ్చితంగా రావాలి. కొన్ని చోట్ల రాకపోతే పిల్లలు తప్పుదోవ పడుతున్నప్పుడు తల్లిదండ్రులు కోప్పడాలి. నీ కోపం దేవుని నీతికి సంబంధం అయిందైతే ఏ ప్రాబ్లం ఉండదు. నీ కోపం మంచిదైతే ఏ ప్రాబ్లం ఉండదు. నీ కోపం ఎదుటి వాళ్ళు బాగుపడటానికైతే, అది దేవుని చిత్తంలో కోపం అయితే సమస్య ఉండదు. కానీ నీ కోపం గనక దేవుడి చిత్తంలోంచి పక్కకు వస్తే, నీ కోపం నీకిష్టం వచ్చినట్లు దేవుడికి వ్యతిరేకమైన కోపం నీలోకి వచ్చి నువ్వు కోపం పనులు చేసావు అనుకో, శాపగ్రస్తులు అయిపోతావు, శాపగ్రస్తురాలు అయిపోతావు. రెండింటికి చాలా తేడా ఉంటుంది. భూమికి ఆకాశం ఉన్నంత తేడా ఉంటుంది. ప్రవక్తగా నేను కోప్పడేది దేవుడి చిత్తంలో నేను కోప్పడతా. దేవుని ఆత్మ కలిగి ఆవేశంతో ఉన్నప్పుడు నేను కోప్పడతా. ఈ కోపం దేవునికి ఇష్టమైన కోపం. కానీ బయట కోపాలు దేవునికి అయిష్టమైన కోపాలు. దేవునికి కూడా కోపం వస్తుంది. మరి దేవుడు కోపం లేదా? నువ్వు 66 పుస్తకాల్లో చదువుకో, ఎన్నిసార్లు యెహోవా కోపం రగులుకొనెను, యెహోవా కోపం అని ఎన్నిసార్లు ఉంటుందో. కోపం అనేది దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చిన స్వభావం. కానీ దేవుడు ఊరినే కోపం వస్తుందా? అన్యాయంగా దేవుడు కోపం వస్తుందా? మంచి విషయాల్లో కోపం వస్తుందా? ఆయన పరిశుద్ధుడు, ఆయన లక్షణాలన్నీ పరిశుద్ధంగానే ఉంటాయి. ఆయనకు వచ్చే కోపం కూడా న్యాయమైన కోపం వస్తుంది. అలాగే ఆయన స్వరూపంలో ఉన్న మన కోపం కూడా అది మంచి కోపం అయి ఉండాలి, అది ఉపయోగపడే కోపం అయి ఉండాలి. అది దేవుని చిత్తంలో దేవుడు అంగీకరించాలి నీ కోపాన్ని. నేను మిమ్మల్ని గద్దిస్తే దేవుడు అంగీకరిస్తారు. ఎందుకని? మీరు బాగుపడాలి కాబట్టి.
మీరు సరి చేయబడాలి. మీ ఆశీర్వాదం కోసమే తప్ప వ్యక్తిగతంగా నేను ఏదో స్వార్థం పెట్టుకొని లోపల ఏదో పెట్టుకొని గద్దిస్తే నన్ను కూడా కొడతారు ఆయన. నువ్వు నేను ఉండదు, పిచ్చ కొట్టు కొడతాడు ఎవరినైనా సరే. కాబట్టి నీకొచ్చే కోపం అలాగని చెప్పి నువ్వు కోపడకుండా పిల్లలు ఏ తప్పుడు పనులు చేసినా అమ్మో మొన్నే 2 రోజులు విన్నాను వాక్యం, ఎందుకు వచ్చిన గొడవ, ఇవాళ నుంచి నీ కోపడినాను అనుకో, నీ పిల్లలు హంతకులు అయిపోతారు. కోప్పడేటప్పుడు కోప్పడాలి, అది కూడా మంచి ఉద్దేశంతో, అది అవసరమైనప్పుడే కోప్పడాలి. నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇది చెప్తే అటు వెళ్ళిపోతారు, అటు చెప్తే ఇటు వెళ్ళిపోతారు. మీరు కోపడద్దా అని చెప్పేసి అవసరానికి కూడా కోపడలేదు అనుకో, మొత్తం జీవితం నాశనం అయిపోతుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు కింద వాళ్ళని కోపడాలి. ఎప్పుడు వర్క్ చేయనప్పుడు, పని చేయకపోతే, ఆడుకుంటుంటే, ఉద్యోగంలో ఉచితంగా కనుక శాలరీ తీసుకుంటుంటే నువ్వు కోపడాలి. పెద్దవాడుగా నీ ఇన్ఛార్జిగా నువ్వు కోపడాలి. కాబట్టి కోపాలు 2 రకాలు. ఒకటి దేవుడి చిత్తంలో కోపం, దేవుడు అంగీకరించే కోపం. 2 దేవుడికి నీ మీద కోపం వచ్చే కోపం. మనం కొన్ని చూసాము, మళ్ళీ ఒకసారి కొన్ని రిఫరెన్స్ చూద్దాము. యాకోబు 1:20లో నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపం దేవుని నీతిని నెరవేర్చదు. సామెతలు 29:11 బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానం కలవాడు కోపం అణుచుకొని దాన్ని చూపకుందును. ప్రసంగి 7:9లో ఉంటుంది, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం చేయును. జాగ్రత్తగా ఉండండి. నువ్వు కోపిష్టోడు గనక కోపిష్టి దానికి అయిపోయావు అనుకో, నీ యొక్క అంతరింద్రియముల్లో కోపం డబల్ బెడ్రూమ్ కట్టుకొని హ్యాపీగా పడుకుంటుందంట జీవితాంతం. ఇంకొకరిని చూద్దాం. సామెతలు 30:33 చూడండి ఒకసారి. పాలు తరచగా వెన్న పుట్టును, ముగ్గు పిండగా రక్తం వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. మళ్ళీ పాలు తరచగా వెన్న పుట్టును, ముగ్గు పిండగా రక్తం వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. కోపం రేపగా ఏమవుతుందంటే కలహము పుట్టును. కోపాన్ని రేపామనుకో, అనవసరంగా కోపడ్డామనుకో, కలహాలు. ఈరోజు ఏంటండి, ప్రపంచం అంతా గొడవలేనండి. ప్రపంచం అంతా కొట్టుకోవటం, రాష్ట్రాలు కొట్టుకోవటం, దేశాలు కొట్టుకోవటం, కుటుంబాలు కొట్టుకోవటం. అన్నిటికీ మూలం ఏంటి? కోపం. కోపం రేగటం వల్ల, కోపం కనుక ఎక్కువ రావటం వల్ల నీ అంత చూస్తా నువ్వే అంత ఉంటే నాకెంత ఉంటుంది, ఈ డైలాగులు ఎక్కువైపోయి అది ఎక్కడి వరకు మాటల నుంచి కొట్టుకునే దగ్గర నుంచి చంపుకునేదాకా ప్రపంచం అంతా అల్లకల్లాలం అయిపోతుంది. కోపం అనేది చిన్నది కాదండి. నీ దృష్టిలో కోపం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నీ మనోనేత్రాలు తెరవబడకపోతే 2 కోపాలని సమానంగా చూస్తావు నువ్వు. ఈ కోపాన్ని తీసుకెళ్ళి ఆ కోపంలో పెట్టి ఆ కోపాన్ని తీసుకుని ఏమనుకుంటావంటే ఇదంతా దేవుడి చిత్తంలోనే కోపమే కదా అనుకుంటావు. భ్రమపరిచే ఆత్మ, యుగ సంబంధమైన దేవత భ్రమపరుస్తుంది. తమ్ముడు జాగ్రత్తగా ఉండాలి. ఈ కోపం వేరు, ఆ కోపం వేరు. దీన్ని తీసుకొచ్చి కలిపేసుకొని ఇది దేవుడి చిత్తంలోనే కోపడుతున్నాను అనుకో మాకు, అది మళ్ళీ నువ్వు నష్టపోతావు, నీ కుటుంబం నష్టపోతుంది. నువ్వు నిజంగా గనక సత్యాన్ని తెలుసుకొని కోపడతాం, అమ్మో ఇంత డేంజరా అని నువ్వు గనక దేవుడి మీద ఆధారపడితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉంటారు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. ఆశానిగ్రహం 9లో ప్రేమ ఆత్మ ఫలంతో నిన్ను నింపుతారు, దేవుని ఆత్మశక్తితో నింపుతారు. నీకు కోపం వచ్చినప్పుడు ఆయన మీద నువ్వు ఆధారపడితే, అయ్యా కోపం వచ్చేస్తుంది అయ్యా, నువ్వు అని అడిగితే నీ కోపాన్ని ఆయన అణిచి పారేస్తారు. నువ్వు ఆయన మీద ఆధారపడాలి. నీలో ఉన్న దేవుడి మీద నువ్వు ఆధారపడకపోతే ఇంకెందుకండి. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో వాళ్ళకి అదృష్టం లేదండి. వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించలేదు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి వచ్చి కార్యాలు చేసి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కొత్త నిబంధన భక్తులు యేసు ప్రభువారు రక్తం చిందించిన తర్వాత పెంతెకొస్తు దినమందు ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చేసారు, ప్రతి ఒక్కరిలోకి వచ్చేసారు. కాబట్టి నువ్వు నేను అదృష్టవంతులం. నువ్వు నేను ఎక్కువ కష్టపడక్కర్లేదు, నువ్వు నేను ఎక్కువ ప్రయాసపడక్కర్లేదు. మనలో ఉన్న తండ్రి మీద మనం ఆనుకొని మనం ఆయన ఆత్మతో నింపబడితే మనం సామాన్యంగా కోపం రాదు. ఎందుకంటే దేవుడే నీలో ఉన్నారు కాబట్టి, జీవం గల దేవుడు నీతో ఉన్నారు కాబట్టి ఆయన నిన్ను కంట్రోల్ చేస్తారు. నువ్వు ఆయనకు అవకాశం ఇస్తే. అర్థం చేసుకో విలువైన సందేశం. కోపం వల్ల భయంకరమైన నష్టాలు వస్తాయి. కోపం వల్ల సామాన్లు పగిలిపోతాయి, తలకాయలు పగిలిపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. కోపం ఆ క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల నీ ప్రాణం కూడా పోతాయి. కోపం చిన్న విషయం కాదు. కోపాన్ని చిన్నగా చూడద్దు. కొత్త నిబంధనలో రూల్ని ఇంకెంత స్ట్రిక్ట్ చేశారో చూద్దాం. మత్తయి సువార్త 5:22. నేను మీతో చెప్పున్నదేమనగా, యేసు ప్రభువు వారు చెప్తున్నారు, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. కత్తి పెట్టి పొడిచేవాడు మహాసభకు లోనగును.
వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు రూల్ ఎంత స్ట్రిక్ట్ చేస్తారు చూసారా యేసుప్రభు వారు. మళ్ళీ చదువు. నేను మీతో చెప్పున్నదేమనగా నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. విమర్శ, రేపు విమర్శ దినం ఉంటుంది, తీర్పు దినం ఉంటది నీకు. నువ్వు అనవసరంగా తీర్పు దినానికి వెళ్ళిపోతావు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు కత్తి పెట్టి పొడవక్కర్లా, చంప మీద కొట్టక్కర్లా, వ్యర్థుడా కోపంతో ఒరే వ్యర్థుడా నువ్వు వ్యర్థుడురా నువ్వు అన్నా కూడా మహాసభకు లోనగును. మహాసభ. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అని చెప్తే నరకాగ్నికి లోనగును. నరకంలో వెళ్ళిపోతాడంట. కోపం అంత డేంజర్ అండి. ఆ 3 లైన్లు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత స్ట్రిక్ట్ చేస్తారో చూసారా. దేవుడు ఆజ్ఞ ఇచ్చారు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎందుకని? నేను మీలోకి రాబోతున్నా, నేను మీతో ఉండబోతున్నాను, కాబట్టి నేను కంట్రోల్ చేస్తా. నా మీద ఆధారపడితే నీ స్వభావాలు మారుస్తా, నీలో ప్రేమను పెడతా, క్షమాగుణం పెడతా, నీలో సహనాన్ని ఓర్పుని పెడతా. ఎందుకని నేను నీతోనే ఉంటాను కాబట్టి రూల్ మార్చేస్తున్నా. ఒకప్పుడులా కాదు. ఇప్పుడు నువ్వు కోపంతో ఎవరినైనా చూసి వ్యర్థుడా అన్నావా, నీకు పడిపోద్ది బ్యాండ్. అంత స్ట్రిక్ట్ చేసేసారు కొత్త నిబంధనలు. ఆయన చివరి లైన్ ద్రోహి అని చెప్పువాడు. ద్రోహి అని మనం మామూలుగా రోజుకి ఎన్నిసార్లు అంటామండి. వాడుక పదం ద్రోహి, వ్యర్థుడా, ఇవన్నీ మనకు వాడుక పదాలు. మంచినీళ్ళు తాగినంత ఈజీగా ఆ మాట నేస్తాం అందరినీ. కానీ బైబిల్ అలా ఒప్పుకోవట్లేదు. హృదయం అంతా కోపంతో నింపుకొని నువ్వు కోపంతో కనుక ఎవరైనా చూసి ద్రోహి, నువ్వు వ్యర్థుడివి, నువ్వు పనికిమాలినోడివి అని కోపంతో నువ్వు అంటే నీకు పడిపోద్దండి బ్యాండ్. గ్యారంటీ శిక్ష వస్తుంది. అంత స్ట్రిక్ట్ అయిపోయింది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకని? ప్రేమ 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 ప్రేమ. మనందరం ప్రేమ కలిగి ఉండాలని ఆయన కోరిక. యేసుప్రభు వారి యొక్క త్యాగం ద్వారా మనకి బాగా అర్థమయ్యేది ఏంటంటే ప్రేమ. ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుందండి. ప్రేమ అనేక దోషాలని కప్పిద్దండి. పరలోక ప్రార్థనలో ఏం నేర్పించారండి దేవుడు? మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మమ్మల్ని క్షమించండి. అక్కడ కండిషన్ ఉంటుంది. ఫస్ట్ ఎవరు క్షమించాలి తెలుసా? మనం క్షమించాలి ఎదుటోళ్ళని. అంటే నేను ఎదుటోళ్ళని క్షమిస్తే తప్ప దేవుడు నన్ను క్షమించని పెట్టేశారు కొత్త నిబంధనలో, పరలోక ప్రార్థనలో. నువ్వు వాక్యానికి విరుద్ధంగా జీవిస్తే నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోద్ది. తర్వాత నువ్వు బాధపడతావు. వాక్యంలో ఉంటే నీకు ఆశీర్వాదం, వాక్యానుసారంగా జీవిస్తే నీకు ఆశీర్వాదం. నీకు నిజంగా కోపం వచ్చింది, నేను ఒప్పుకుంటాను. ఆ టైంలో దేవుడు నిన్ను క్షమించాలని ఒక్కసారి గుర్తు చేసుకున్నావు అనుకో, కోపం పోద్ది నీకు. నేను అంతే కదా. నిన్న ఒక చెల్లితో కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ కూతురు గురించి, పెద్ద కూతురు గురించి మాట్లాడతా, ఎందన్నయ్యా, ఎదిరిస్తుంది అన్నయ్య, ఎదిరిస్తే నాకు పిచ్చ కోపం వస్తానయ్యా, ఎదిరిస్తే మాత్రం దెబ్బడి కొట్టేస్తా. ఆహా, మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుణ్ణి ఎదిరించలేదా అని అడిగా. ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుణ్ణి దుఃఖపెట్టలేదా? ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి నువ్వు ఎదిరించలేదా? వద్దన్న పని చేసి, తప్పుడు పనులు చేసి, అబద్ధాలాడి నువ్వు మోసం చేసి అప్పుడు గుర్తు రాలేదా నువ్వు దేవుణ్ణి ఎదిరించినట్లు? నువ్వు నీ కూతుర్ని కొట్టేస్తున్నావు. నువ్వు ఆయన కూతురు కదా, నిన్ను కొడితే ఏమైపోతావు? ఆయన ఒక్కసారి కొడితే 6 నెలలు కూర్చుంటారు మంచం మీద, తెలుసా? ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట. ఆ నిమిషంలో సునామీ వస్తుంది. సృష్టికర్త కోపం వచ్చిందనుకో, ఆ నిమిషంలోనే తుఫాన్ వచ్చి, మొత్తం ఉద్దు తుఫాన్ వచ్చి కోట్లు నష్టం వచ్చింది చూసారా? నిమిషమే ఆయన కోపం వస్తే. మనం ఎదుటోళ్ళని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తారండి. ఎదుటోళ్ళు చేశారు తప్పు అనుకుందాం, క్షమించలేవా నువ్వు? దేవుడు నేను రోజు క్షమించట్లేదా? 24 గంటలు నిన్ను క్షమించట్లేదా? నిన్ను నన్ను క్షమిస్తున్నారు కాబట్టే ఇంకా మనం భూమి మీద ఉన్నాం. ఆయన గనక లెక్క చూస్తే చచ్చూరుకుంటాం మనం. ఆయన ఏం నేర్పించారు యేసుప్రభు వారు? శత్రువుల్ని ప్రేమించండి. శత్రువుల్ని ప్రేమించడం చిన్న విషయమా? ఎప్పుడు దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నామే కృప. నా దేవుడు నన్ను క్షమించారు కాబట్టే కదా నేను భూమి మీద ఉన్నాను. ఆ ఉద్దేశం ఉంటే నువ్వు కూడా ఎదుటి వాళ్ళని క్షమించగలవు. కోపం రాకపోవటానికి మెయిన్ ఒక ఫార్ములా చెప్తాను. దేవుని ఆత్మ కలిగి కోపం రాకుండా ఉండాలంటే దేవుడికి నీకు కనెక్షన్ ఉండాలి. ప్రతిసారి దేవుడు నువ్వు కంపేర్ చేసుకుంటా ఉండాలి. నా దేవుడు నన్ను క్షమించారు కదా, నేను క్షమించేస్తాను. నా దేవుడు నన్ను భరిస్తున్నారు కదా, నేను భరిస్తా. నా దేవుడు నన్ను అవకాశం ఇచ్చారు కదా, నేను అవకాశం ఇస్తా. ఆ ఫార్ములా నువ్వు వాడితే నీ కోపం రాదు. అయితే నిన్న కొద్దిమందిని చూసాం మనం, భక్తుల్ని. కోపం వస్తే నువ్వు నీ తోడబుట్టిన వాళ్ళని చూడవు. నువ్వు కోపిష్టోడివి, నువ్వు పెద్ద కోపిష్టి దానివి.
ఎంత అంటే నువ్వు తోడబుట్టిన వాళ్ళని చూడవు, నీ కన్న పిల్లలను చూడవు, నీ భర్తని చూడవు, కట్టుకున్న భార్యను చూడవు, కన్న తల్లిదండ్రులను చూడవు. నేను విన్నానండి మినిస్ట్రీలోకి వచ్చాక, తల్లిదండ్రులు కొట్టేవాళ్ళని చూసా, కట్టుకున్న భర్తను కొట్టేవాళ్ళని చూసా. భర్తను కొట్టడం ఏంటండి చండాలం? భర్త శిరస్సు అండి, ఆడదానికి భార్యకి భర్త శిరస్సు అండి, భర్తను కొట్టడం ఏంటండి? ఎంతమంది సాక్ష్యాలు విన్నాను, ఎంతమంది ఒప్పుకున్నారో ఆయన కొడతానని. అంటే నీకు కోపం వస్తే మొగుడిని కొడతావు, కోపం వస్తే తల్లిదండ్రులు కొడతావు, కోపం వస్తే నీ పిల్లల్ని కొడతావు, నీ ఇష్టం ఎవరిని భర్తని కొడతావు. నువ్వు నీకు రెడీగా ఉంది, పెద్దగా ఉంటుంది నరకం. అక్కడైతే నువ్వు అందరినీ కొట్టచ్చు, చుట్టుపక్కల ఆత్మలు ఉంటాయి కదా, అక్కడ పిచ్చ కొట్టుకో వెళ్ళి. కానీ నీ కోపం వస్తే మంచి చెడు తెలియదు, నీ కోపం వస్తే ఏం మాట్లాడతావో తెలియదు, నీ కోపం వస్తే వావి వరుస లేకుండా అక్రమ సంబంధాలు పెట్టేస్తావు. నువ్వేం మనిషివండి బాబు? నువ్వు క్రైస్తవుడువా? నువ్వు క్రైస్తవురాలువా? దేవుడు నిన్ను బట్టి నీ మొహం మీద ఉమ్మేద్దాం అనుకుంటున్నారు తెలుసా? అదేం జీవితం అండి? దేవుని పిల్లలం అని చెప్పుకుంటూ, చేతుల్లో బైబిల్ పట్టుకొని చర్చిలకు వెళ్తూ, ఆరాధనలో పాల్గొంటూ కొట్టడం ఏంటండి? కోపం వస్తే బూతులు తిడతాం ఏంటి? క్రైస్తవులు బూతులు మాట్లాడచ్చా? ఇక కోపం వస్తే లకారాలు తిట్టడమే భయంకరంగా. నేను చూశాను క్రైస్తవులు బూతులు తిట్టే వాళ్ళని. అంటే నీ కోపం వస్తే నువ్వేం తిడతావో తెలియదు. కోపం వస్తే బూతులు వాడేస్తావు, కోపం వస్తే కర్ర తీసుకుంటావు, కోపం వస్తే అందరినీ కొడతావు. నువ్వు మామూలుగా ఉండదు నీకు నరకం మాత్రం. బైబిల్లో రాస్తుంది, వ్యర్థుడా అంటేనే నరకానికి పోతావు, ద్రోహి అంటేనే నువ్వు శిక్ష పాలైపోతావు. నీకు విషయం చెప్పనా? నీ కోపం వల్లే దేవుడు నీకు ఆశీర్వాదం అవ్వట్లేదు. అండర్లైన్ చేసుకో, నీ గుండె పగిలిపోయే మాట. నీ కోపం వల్లే దేవుని నీతి నెరవేర్చలేకపోతున్నారు. దేవుడు ఆయన నీకేదో ఇవ్వాలనుకుంటున్నారు, నీ కోపిష్టితనం వల్ల, నీ కోపం వల్ల ఆపేస్తున్నారని దేవుడు ఇప్పుడు చెప్తున్నారు నాకు ఆత్మలో. నీ ఆశీర్వాదం నువ్వే కాలదనుకుంటున్నావు. నీ కోపం అనే దురాత్మ నీలో ఉన్నంతకాలం దేవుడు నీకు ఏది చేయలేరు. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తే రేపు పొద్దున్న నలుగురు ఏమంటారు తెలుసా? ఇలాంటి కోపిష్టి ఆశీర్వదించారేంటి దేవుడు, ఇలాంటి కోపిష్టి దాన్ని ఆశీర్వదించారేంటి ఆయన అంటారండి. ఆయన దేవుణ్ణి నిందల పాలు చేసేస్తారు, దేవుణ్ణి అవమానిస్తారు అందరూ. కాబట్టి నీలో కోపం పోయేదాకా, కోపిష్టితనం పోయి నీలో ప్రేమతత్వం వచ్చి క్షమించే గుణం, అందరినీ సహించి ఓర్చుకునే మనసు వచ్చేదాకా నిన్ను ఆశీర్వదించరు. నీ ఇష్టం. ఈ ఉదయకాలం సూటిగా నీతో మాట్లాడుతున్నారు. నీ ఆశీర్వాదానికి నీ కోపమే కారణం. నీకు కోపం వస్తే నువ్వు ఇంకా ఏది పడితే చేస్తావండి. కోపం వస్తే చేతిలో ఏ విసురుతున్నావో నీకు తెలియదు. ఇక దెయ్యం పట్టినోడితో సమానం. నువ్వు కోపం వస్తే నువ్వు దెయ్యం పట్టిన దాంతో సమానం. అదే గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా అలాంటి దెయ్యం పట్టిన పనులు చేస్తున్నావంటే నువ్వు మనిషివి కాదు, ఆ టైంలో దెయ్యంతో సమానం. దీన్ని బట్టైనా ఈ రోజు నుంచి నువ్వు మారు. అడుగు దేవుడు పాదాల దగ్గర, దివారాత్రులు మొరపెట్టు. ఇన్ని సంవత్సరాలు కోపం చేత మిమ్మల్ని మీ పిల్లల్ని బాధ పెట్టానయ్యా, నేను ఇష్టం వచ్చినట్టు జీవించానయ్యా, నీ గాయాలు రేపేశానయ్యా. నువ్వు మొరపెడితే నీలో ఉన్న కోప దురాత్మ వెళ్ళిపోద్దండి. అది పెద్ద దురాత్మ అండి. కోపం అనేది భయంకరమైన దురాత్మ అది. అందుకే నువ్వు కోపం వచ్చినప్పుడు దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటావు. కోపం వచ్చినప్పుడు దెయ్యం పట్టిన పనులే చేస్తూ ఉంటావు. నువ్వు ప్రేమ ఉన్నవాడు అయితే, ప్రేమన్న దానం అయితే, నీ కన్న పిల్లల్ని, నువ్వు నవమాసాలు మోసిన నీ పిల్లల్ని నువ్వు కొట్టుకోవడం ఏంటండి? నువ్వు కన్న తల్లిదండ్రులను కొట్టడం ఏంటండి? నువ్వుగా ఉండవు. ఆ టైంలో వస్తారన్నమాట, నీలోకి పెద్ద దెయ్యం వస్తుంది. నువ్వు కోపిష్టవాడిగా ఉన్నప్పుడు, కోపంతో ఉన్నప్పుడు ఆ దెయ్యం నిన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. దెయ్యం పనులు చేస్తావు నువ్వు. మనం కొంతమందిని భక్తులను చూసాము బైబిల్లో. ఒక గొప్ప భక్తుడిని చూపిస్తాం మీకు ఇప్పుడు. ఈ భక్తుడు యొక్క లక్షణాలు మనలో ఎక్కువ కనబడుతూ ఉంటాయండి. ఈ భక్తుడి స్పెషాలిటీ ఏంటి తెలుసా? మామూలుగా మనం మనుషులను చూస్తే కనుక కోపం వస్తే తల్లిదండ్రులను తిడతాం, తల్లిదండ్రుల మీద ఆయాసపడతాం. కోపం వస్తే తోడబుట్టిన వాళ్ళ మీద ఆయాసపడతాం. కోపం వస్తే కన్న పిల్లల మీద ఆయాసపడతాం, తిడతాం, కొడతాం. కోపం వస్తే కొలీగ్స్ మీద, ఆ ఉద్యోగంలో కొలీగ్స్, బిజినెస్లో తోటోళ్ళు, కాలేజీల్లో, స్కూళ్ళల్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే కొంతమంది ఉంటారండి మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తులండి. వీళ్ళ కోపం వస్తే దేవుడి మీద ఆయాసపడతారండి, మనుషులతో కాదు. వీళ్ళ కోపం మనుషులతో పాటు సృష్టికర్త మీద కూడా ఆయాసపడతారు. సృష్టికర్త మీద కూడా అని దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటారండి. అటువంటి భక్తులను చూపిస్తాను చూడండి.
వీళ్ళు మనుషులకు సరిపోరు, వీళ్ళు కోపం దేవుడి మీద కూడా వచ్చేస్తాయి కోపం, జీవాధిపతి మీద కూడా వీళ్ళ కోపం వస్తుంటండి. ఆదికాండం 4:1-7. జాగ్రత్తగా విను తమ్ముడా, ఇది సూటిగా నీ గురించే, ఈ వాక్యంలో అర్థం నీకే తగిలేదు. చెల్లి నీకోసమే దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నారు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఆదాముకి 2 కొడుకులు, కయ్యూను హేబేలు. పెద్ద కొడుకు కయ్యూను. ఇద్దరు బలి అర్పించారు దేవునికి, ఇద్దరు అర్పణ ఇచ్చారు దేవునికి. కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేదు. చూడు, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. దేవుడు లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ఒక్క నిమిషం, ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక్కడ కయ్యూను హేబేలు 2 వ్యక్తులు ఉన్నారు. ఆదాము యొక్క పిల్లలు. ఆదాము దేవుని యొక్క మొదటి సంతానం. ఆదాము అవ్వకి 2 కొడుకులు పుట్టారు, కయ్యూను హేబేలు. కయ్యూను పెద్ద కొడుకు. అతను ఏం చేశాడు? కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చిందంట కయ్యూను గారికి. అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. ఇది మెయిన్ పాయింట్. ఈరోజు స్పెషల్ పాయింట్ అంటే ఇదేనండి. ఆ కయ్యూను ఎవరో తెలుసా? నువ్వు నేనే. ఆ కయ్యూను ఆత్మ నీలో నాలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది తెలుసా? దాంట్లో గొప్ప మర్మాన్ని దేవుడు బయలుపరిచారు. పొద్దున నువ్వు ప్రార్థన చేస్తావు సమస్య తీర్చమని, నువ్వు ఉపవాసాలు ఉంటావు అప్పులు తీర్చమని, రోగం తీర్చమని, ఉద్యోగం ఇమ్మని. అది జరగకపోతే కయ్యూనుకు వచ్చిన కోపం నీకు వస్తుంది దేవుడి మీద. ఎన్నిసార్లు నువ్వు దేవుడి మీద కోపపడ్డావు గుర్తుందా? మాటల్లో బయటపడిపోతావు, నీ హృదయంతో బయటపడిపోతావు. ఎంత ప్రార్థన చేశాను, కయ్యూను అనుకుంటున్నాడు, అర్పించాను కదా, నా తమ్ముళ్ళలాగా నేను కూడా బలిచ్చాను కదా, అర్పించాను కదా అని దేవుడి మీద కోపపడుతున్నాడంటే కయ్యూను. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం సృష్టికర్త మీదే కోపపడుతుందండి. దాని అర్థం ఏంటి? జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు ఉపవాసం ఉంటావు, ఏదో 10,000 కానుకిస్తావు. ఇచ్చానుగా 10,000, ఉద్యోగం ఇవ్వడేంటి దేవుడు? ఉపవాసం ఉన్నానుగా, ఎంతకాలం చేయాలి? అప్పులు తీర్చరా? హృదయంతో నువ్వు కయ్యూనులాగా మిక్కిలి కోపం తెచ్చుకొని నీ హృదయంతో దేవుడి మీద ఎన్నిసార్లు ఫైట్ చేసావో గుర్తుందా నీకు? దేవుడు సూటిగా నీ గురించే, ఇది నీకే అని చెప్తున్నారు. సృష్టికర్త మీద నువ్వు కోపం తెచ్చుకోవటం ఏంటండి? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు ఎవరికైనా అన్యాయం చేయగలరా? నీలో లోపాలు పెట్టుకొని, నీలో శాపాలు పెట్టుకొని, నువ్వు సరిగ్గా మారకుండా ఉద్యోగం ఇవ్వమంటే ఎలా ఇస్తారండి? గవర్నమెంట్ ఉద్యోగం. నువ్వు పర్ఫెక్ట్గా మారకుండా నువ్వు చేసిన తప్పుడు పనులు, నీచ నికృష్టమైన పనులు, జీవితాలని నాశనం చేసి నువ్వు అది ఒప్పుకోకుండా, పాపక్షమాపణ పొందకుండా, నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని గొంతమ్మ కోరికలు కోరితే దేవుడు ఇవ్వరండి. ఎలా ఇస్తారు? అప్పుడు నీకేమొచ్చింది? కయ్యూనికి వచ్చినట్లు నీకు కోపం వస్తుంది. కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చిందంట దేవుడి మీద. ఈరోజు ఎక్కువ ఇలాంటి వాళ్ళే తగలడ్డారండి భూమి మీద. కయ్యూను లాంటి స్వభావాలు నీలో ఉన్నాయి. మార్చుకో తమ్ముడా. కయ్యూను శాపగ్రస్తుడైపోయాడు. కయ్యూను బ్రతుకు చూస్తే ఏం కనబడదు, దేశ దిమ్మర్లాగా మిగిలిపోయాడు. ఎందుకు తెలుసా? దేవుని మీద కోపం తెచ్చుకుంటున్నాడు కయ్యూను. సృష్టికర్త మీద కోపడుతున్నాడు. ఎంత దారుణం అండి! నీకు కోపం వస్తే మనుషుల్ని విడిచిపెట్టవు, దేవుణ్ణి కూడా విడిచిపెట్టవు. నీకు నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే ఈ ఉదయకాలం దేవుడు నిన్ను దర్శిస్తున్నారు. ఎన్నిసార్లు దేవుడి మీద నువ్వు ఆయాసపడ్డావు? నీ భర్త విషయంలో,
నీ ఉద్యోగం విషయంలో, నీ పిల్లల విషయంలో నువ్వు అడిగిన కోరికలు తీర్చలేదని, దేవుడి సన్నిధిలో నువ్వు అడిగినవి పొందుకోలేదని, నీ సమస్యలు తీరలేదని మీరు వింటున్న ప్రతి ఒక్కరూ దేవుడి మీద కోపడ్డవాళ్ళే. అవునా కదా? ఎంతవరకు న్యాయం అది? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు కొంతమందిని ఆశీర్వదించి కొంతమందిని ఆశీర్వదించకుండా చూసి నీకు ఎలా జరగాలని దేవుడా? క్షమించడానికి సిద్ధం మనసు కలిగిన దేవుడు అండి. నువ్వు తగులుబాజీ పనులు చేసినా, చీడ పనులు చేసినా కూడా దావీదు ఒక పరాయి భార్యతో వ్యభిచారం చేసి తన భర్తని అన్యాయంగా చంపించేస్తాడండి. దావీదు పరాయి భార్య అండి, ఆవిడ కన్యక కూడా కాదు, భార్య భర్తల్లో భార్య. ఒక పరాయి భార్యను తీసుకొచ్చి పాపం చేస్తాడు దావీదు. అటువంటి దావీదునే క్షమించిన దేవుడు, దావీదుకు కృప చూపించిన దేవుడు నీ కృప చూపించరా? నువ్వు సరిగ్గా లేకుండా, నువ్వు గనక మార్చుకోకుండా, నీ స్వభావాలు మారవు, నీ పద్ధతులు మారవు, క్రమంగా ఆరాధనకు రావు, క్రమంగా భక్తి చెయ్యవు, క్రమంగా బైబిల్ చదవు, నువ్వేమి చెయ్యవు, కానీ నీ సమస్యలు మాత్రం తీర్చిపారేయాలి. నువ్వేం చెయ్యవు, నువ్వు మార్చుకునేది ఏమి ఉండదు. నీ కోరికలు మాత్రం తీర్చకపోతే ఏం దేవుడండి బాబు, ఎంత భక్తి చేస్తున్నాను, పళ్ళు రాలిపోతాయి. దేవుడు కోపాన్ని రేప మాకు. దేవుడి మీద కోపడతాం ఏంటండి చండాలంగా? సృష్టికర్త మీద కోపడతాం ఏంటి? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వలోక న్యాయాధిపతి, ఆయన న్యాయం తప్పరో. నీకు ఆశీర్వాదం రాలేదంటే నువ్వు ఒప్పుకోవాల్సింది ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు నువ్వు ఆయాసపడ్డావు దేవుడి మీద, ఎన్నిసార్లు నువ్వు కోపడ్డావు దేవుడి మీద. నీలో ఉన్న కోపం తగ్గించుకోలేదనుకో నాశనం అయిపోతావు నువ్వు. కయ్యూను దేవుడి మీద కోపడ్డాడు, బాగుపడ్డట్టు ఏం కనబడతలా బైబిల్లో. కయ్యూను దేశదిమ్మరైపోయాడు, కయ్యూను శాపగ్రస్తుడైపోయాడు, తన వంశం అంతా శాపగ్రస్తమైన వంశం అయిపోయింది. నువ్వు గనక త్వరగా మార్చుకొని నీ స్వభావాలు విడిచిపెట్టి నీలో ఉన్న కోపాన్ని యేసు రక్తంలో కడుక్కోకపోతే కయ్యూనుకు పట్టిన గతే నీకు పట్టిద్దని దేవుడు హెచ్చరించమంటున్నారు. కయ్యూను ఏ విధంగా దేశదిమ్మరైపోయాడో నీ బతుకు కూడా అలాగే మారిపోద్దంట. నేను అంత సామాన్యంగా ఆశీర్వదించను. నేను ఆశీర్వదించాలంటే అన్ని రకాలుగా మారాల్సిందంతే ఆశీర్వదిస్తాను. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా లేకుండా నేను ఎలా ఆశీర్వదిస్తాను? నేను జీవం గల దేవుణ్ణి మర్చిపోవద్దు. నా కోపాన్ని రేపద్దు. నా మీదే మీరు కోపడతారా? నా మీదే మీరు ఆయాసపడతారా? కృప చేత మిమ్మల్ని రక్షించాను, కృప చేత మిమ్మల్ని భరిస్తున్నాను, కృప చేత మాత్రమే మిమ్మల్ని సహించుకుంటూ వస్తున్నాను. ఆయన కోపాన్ని రేపద్దండి. మనం ప్రతి పనికి మాలినవాడు, ప్రతి పనికి మాలింది సమస్య తీర్చట్లేదని ఆయాసపడుతుంది దేవుడి మీద కోపడతాం ఏంటండి? దేవుడి మీద కోపడతాం ఏంటి? పోయే కాలం దగ్గర పడితే మనుషుల మీద నువ్వు కోపడతావు, సృష్టికర్త మీద కూడా కోపడతావు. దేవుడితో గేమ్స్ ఆడమాకు, దేవుడితో గేమ్స్ ఆడద్దు. నేను దేవుడికి వస్తున్నాను కదా, నీ చర్చిలో పాల్గొంటున్నాను కదా, నీ కానుకలు ఇస్తే నీ బోడి భక్తి ఎవరికి కావాలి? సగం భక్తి ఎవడు తీసుకుంటాడండి? దేవుడు సగం అటు సగం ఇటు ఉంటే దేవుడు ఎలా తీసుకుంటారు? దేవుడు నేను సూటిగా సంధిస్తున్నారు. మనుషుల మీద నువ్వు కోపడద్దు, దేవుడి మీద కోపడద్దు. భయంకరమైన దురాత్మ, కోపం అనేది భయంకరమైన దురాత్మ. అది నీలో ఉన్నంతకాలం నీకు మనశ్శాంతి ఉండదు, అది నీలో ఉన్నంతకాలం నీకు సమాధానం ఉండదు, అది నీలో ఉన్నంతకాలం నీకు ఆనందం ఉండదు. దేవుడు నీ కోసం ఏం దాచిపెట్టారో అది నీకు కనబడదు, అది నీలో ఉన్నంతకాలం. మంచి సమయంలో నువ్వు ఉన్నావు, ఈ సత్యం నీకు అందిందంటే నువ్వు దివారాత్రులు కొన్ని రోజులు ఏడవాలి, కొన్ని రోజులు పశ్చాత్తాపడాలి. కోపాన్ని బట్టి నీవు వెనక్కి జీవితంలో ఎంతమందితో ఆడుకున్నావో, ఎంతమందిని ఏడిపించావో, ఎంతమంది గాయాలు రేపావో, దేవుని ఎన్నిసార్లు దుఃఖపెట్టావో అది తెలుసుకొని నువ్వు కుళ్ళి పశ్చాత్తాపడకపోతే నీకు ఆశీర్వాదం రాదని దేవుని ప్రవక్తగా నీకు చెప్తున్నాను. ఆశీర్వాదం అలా స్టాక్ అయిపోద్ది అంతే. నువ్వు ఒప్పుకునేదాకా దేవుని నీకు ఎవరు విడుదల, ఆశీర్వాదం ఎవరు? మంచి సమయంలోనూ ఉన్నావు. నీకు నిజంగా ఆశీర్వాదం ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. ఆశీర్వాదం రావడం అంటే అల్లాటప్ప కాదు, నువ్వు అడిగిన కోరికలు తీర్చడం అంటే అల్లాటప్ప కాదు. గవర్నమెంట్ జాబ్ కావాలంటే నీ మొహానికి, నువ్వు ఒక శాపగ్రస్తుడివి, నువ్వు ఒక శాపగ్రస్తురాలు, ఎలా వస్తుంది నీ గవర్నమెంట్ జాబు? ఆశీర్వాదం ఎలా వస్తుందండి? నీ బతుకు చూస్తే భయంకరంగా ఉంటుంది, నీ వంశం చూస్తే చండాలంగా ఉంటుంది. ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదం? దేవుడితో గేమ్స్ ఆడద్దు. నువ్వు దేవుడితో గేమ్స్ ఆడావా వ్యభిచారాలు చేసేస్తారు, దొంగతనాలు చేస్తారు, మటర్లు చేస్తారు,
అబార్షన్ అంటే మర్డర్ చేయటం కాదా? ఇవన్నీ పెట్టుకొని నీకు ఆశీర్వాదం కావాలా? ఇవేమీ సరి చేసుకోకుండా పాపక్షమాపణ పొందకుండా అసలు ఆ దేవుడు ఏం చేయడండి. ఎంతకాలం అడిగిన వేస్ట్ అండి. సర్వనాశనం అయిపోతావు నువ్వు. దేవుడితో పెట్టుకో మాకు. సర్వశక్తుడి మీద నువ్వు అన్యాయంగా నిందలే మాకు. నాశనం తెచ్చుకున్నట్టే నువ్వు. కయ్యూను బతికేమైపోయింది? సృష్టికర్త మీద కోపం వచ్చిందంట కయ్యూనికి. సృష్టికర్త మీద కూడా వచ్చేసింది. మీ బతుకెంత, మీరెంత దేవుడి మీద కోపపడటానికి? అలుగుతారంట దేవుడి మీద. దేవుడి మీద అలగటం ఏంటో, దేవుడి మీద ఆయాసపడటం ఏంటో, దేవుడి మీద కోపం తెచ్చుకోవడం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈరోజు నీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాను. ఆయనే నాలో ఉండి నీతో మాట్లాడుతున్నా. నీకు అర్థమవుతుంది నువ్వు చేసిన తప్పులే ఎంత నీచమైనయో, ఎంత అసహ్యమైనయో. కోపం అనేది ఒక పెద్ద దురాత్మ అండి. దురాత్మ నీలో ఉండగా దేవుడు ఎలా ఆశీర్వదిస్తారండి? దురాత్మని నువ్వు హత్తుకొని ఉండగా, దురాత్మ నువ్వు కౌగిలించుకుని ఉంటే దేవుడు నీకు ఆశీర్వాదం ఎలా ఇస్తారు? నువ్వు ఫైట్ చేయడానికి మీ ఆయన కాదు దేవుడు. నువ్వు ఫైట్ చేయడానికి మీ ఆవిడ కాదు, నీ తల్లిదండ్రులు కాదు. సృష్టికర్తను మర్చిపోవద్దు. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అని చెప్పిన మహాదేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నావు. ఆయన దగ్గర నుంచి నీకు ఆశీర్వాదం రావాలి. అయ్యో నువ్వు పట్టిన గతే నీకు పట్టకముందే ఇదే నీకు చివరి అవకాశం. నీ కోపాన్ని మార్చుకొని, కోపాన్ని తగ్గించుకొని ఈ రోజు నుంచి అనవసరంగా కోపడటం మానేయలేదనుకో, కయ్యూను బతికే నీ బతుకైపోద్ది. కయ్యూనులాగా నీ బతుకు కూడా దేశదిమ్మరైపోతావు. నన్ను హెచ్చరించమంటున్నారు. అసలు వేరే టాపిక్లోకి వెళ్ళనివ్వట్లేదు, వేరే భక్తుడిని చూపించనివ్వట్లేదు. ఇదే సబ్జెక్టు కయ్యూను గురించే నీకు వార్నింగ్ ఇవ్వమంటున్నారు. కయ్యూను బతుకే నీకు వస్తుందంట, కయ్యూనుకు పట్టిన గతే నీకు పట్టిద్దని దేవుని ప్రవక్తగా నన్ను హెచ్చరించమంటున్నారు. లోపల నుంచి పోతావు, సర్వనాశనం అయిపోతావు నువ్వు. దేవుడి మీద కోపం ఏంటండి నీకు? సర్వ సృష్టికర్త మీద కోపం ఏంటి నీకు? నువ్వెంత, నీ బతుకెంత? 6 అడుగులు ఉన్నావు, మట్టి కరిసిపోతావు నువ్వు. పెద్ద పెద్ద భక్తులు, గొప్ప గొప్ప వాళ్ళని ఆయన మట్టి కరిపించేశారు. సృష్టికర్త మీద కోపం ఏంటండి? నువ్వు చేసిన దగులుబాజీ పనులు గుర్తులేవా నీకు? పరాయి భార్యలతో నువ్వు పాపం చేయలేదా? పెళ్లి కాని అమ్మాయిలతో నువ్వు తప్పుడు పనులు చేయలేదా? దగులుబాజీ పనులు చేసి భూమి మీద బ్రతకడమే నువ్వు ఎక్కువ. చీడ పనులన్నీ చేసి నువ్వు ఆశీర్వాదం కాలేదంటావా? ఆశీర్వాదం రాలేదంటావా? నువ్వు దేవుడు పరిశుద్ధుడు అనుకుంటున్నావా? ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మా దేవుడు పరిశుద్ధుడు, ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో నువ్వు వణకాలి. నువ్వు చేసిన పాపాలు బట్టి దివారాత్రులు దావీదు వలె పశ్చాత్తాపడకపోతే నీకు శాపం వస్తే తప్ప ఆశీర్వాదం రాదు. శిక్ష పాలైపోతావు నువ్వు. కొంత సమయం ఇస్తారు దేవుడు ప్రతి ఒక్కరికి. ఆ సమయం లోపల గనక నువ్వు నీ పాపాలు ఒప్పుకోకపోతే సౌలుకు, పాత నిబంధన సౌలుకు పట్టిన గతే నీకు పట్టిద్దని హెచ్చరించమంటున్నారు. దావీదుకు అవకాశం ఇచ్చారు, సౌలుకు అవకాశం ఇచ్చారు. దావీదు కృప పొందుకున్నాడు, సౌలు కృపను పోగొట్టుకున్నాడు. దిక్కులేని చావు చనిపోయాడు సౌలు. చాలా అవకాశాలు ఇచ్చారు దేవుడు నీకు, చాలా అవకాశాలు ఇచ్చారు నీకు. దేవుడు నిన్ను హెచ్చరించమంటున్నారు సూటిగా. నువ్వు ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉండి పాపాలు ఒప్పుకోకుండా అలాగే ఏం ఒప్పుకుందాం, తర్వాత ఒప్పుకుందాం చూస్తున్నావు. ఆశీర్వాదం దేవుడు ఎరుగు, శిక్ష పాలైపోతావు. కోపం ఎంతవరకు అండి? దేవుడి మీద కోపమా? సృష్టికర్త మీద కోపమా? నీ కోపం రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో నీకు అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు నువ్వు కోపడ్డావు దేవుడి మీద? ఉద్యోగం ఇవ్వకపోతే కోపం, పిల్లలు అవ్వకపోతే కోపం, పెళ్ళి అవ్వకపోతే నీకు కోపం. ప్రతి దానికి కోపమేనా దేవుడి మీద? దేవుడని నీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావా? దేవుడు ఏమన్నా నీ చుట్టం అనుకుంటున్నావా? మహారోషం గల దేవుడు ఆయన. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఈ రోజు నుంచి తప్పు నీలో ఉంటే దేవుడి మీద అనొచ్చా? నువ్వు పాపం చేసి, నువ్వు దగులుబాజీ పనులు చేసి, నువ్వు చీడ పనులు చేసి దేవుణ్ణి దోషిగా పెడతావా? ఓన్లీ మన కృప ద్వారా నీకు రక్షణ ఇస్తే, అర్హత యోగ్యత లేకపోయినా ఆయన రక్తం ద్వారా నీకు ఒక భాగ్యం ఇస్తే మళ్ళీ నువ్వు దేవుడి మీద ఆయాసపడతావు. మళ్ళీ నువ్వు దేవుడి మీద కోపం తెచ్చుకుంటావా? కయ్యూనులాగా దేశదిమ్మరం అయిపోతావు నువ్వు. మంచి అవకాశం మనం సరి చేసుకుంటానికి ఇది గొప్ప అవకాశం. మనం పశ్చాత్తాపడటానికి మంచి తరుణంలో ఉన్నాం. దావీదుకి కృప దొరికింది, నీకు కూడా కృప దొరికింది. కళ్ళు మూసుకో. నువ్వు ఆశీర్వాదం రావాలని అందరికీ ఉంటుందండి, ఆశీర్వదించబడాలని అందరికీ ఉంటుంది. దేవుడు కూడా నీకు ఆశీర్వాదం ఇవ్వాలని సిద్ధంగా ఉన్నారు. కానీ నువ్వు సరి చేసుకోకపోతే కోపం ఎవరి మీద అండి? కోపం ఎవరి మీద? కోపం ఆయన ఏమన్నా నీ చుట్టమా? ఆయన ఏమన్నా నీ ఫ్రెండా? దావీదు దగ్గరికి నాతాన్ అనే ప్రవక్తను పంపించారు. తమ్ముడా, చెల్లి,
ఈ నీచుడిని ప్రవక్తగా చేసి నీ దగ్గర పంపించారు. ఈరోజు ఈ ప్రవక్త ద్వారా నీతో మాట్లాడారు. నాతాన్లాగా, దావీదులాగా పశ్చాత్తపడతావా? మంచి ఆశీర్వాదం ఉందమ్మా. తమ్ముడా, చెల్లి, పశ్చాత్తపడయ్యా. అయ్యా, 5 సంవత్సరాలు నా సమస్యలు తీరలేదని మీ మీదే కోపడ్డానయ్యా. నాకు ఆరోగ్యం, ఏ దేవుడు ఇంత చేసినా కూడా పట్టించుకోడేంటి దేవుడు? ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా లెక్క చేయడేంటి దేవుడు? పట్టించుకోడేంటి అని మీ మీదనే కోపడ్డానయ్యా. సృష్టికర్తని కూడా భయం లేకుండా, గౌరవం లేకుండా, ప్రేమ లేకుండా మీ మీద నేను ఆయాసపడ్డానయ్యా. మీ మీద కోపడ్డానయ్యా. కయ్యూనికి నాకు పెద్ద తేడా లేదయ్యా. నమ్మో, కయ్యూని బట్టి గతి నేను పడితే తట్టుకోలేనయ్యా. కయ్యూని అప్పగించినట్లు నన్ను అప్పగించొద్దయ్యా. మనుషుల మీద కోపడ్డాను నేను అన్యాయంగా. మీ మీద కూడా అన్యాయంగా కోపడ్డానయ్యా. మనుషుల జీవితంతో ఆడుకున్నాను, మనుషుల్ని గాయపరిచాను. నా ఇష్టం వచ్చినట్టు కోపడి అందరినీ శోధించానయ్యా. చివరికి మిమ్మల్ని కూడా శోధించానయ్యా. నేను చేయడేంటి దేవుడు? గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించడేంటి? నాకు పెళ్లి చేయరేంటి? నాకు స్వస్థత ఇవ్వరేంటి? ఏం దేవుడు అండి బాబు అని మిమ్మల్ని కూడా చాలాసార్లు ఆయాసపడ్డానయ్యా. నన్ను క్షమించండి. మీ కోపాన్ని తట్టుకునే శక్తి నా దగ్గర లేదు బ్రో. మీ ఉగ్రత పాలన చెయ్యొద్దయ్యా. కయ్యూనికి పట్టిన గతి నాకు రాకుండా సాయం. దేవుడి మీద కోపడ్డా తప్పే, దేవుని స్వరూపంలో ఉన్న మనుషుల మీద కోపడ్డా తప్పే. నీ కోపం చేత దేవుడి మనసుని గాయం చేస్తున్నావు. నీ కోపం చేత దేవుని స్వరూపంలో ఉన్న మనుషుల్ని కూడా గాయం చేస్తున్నావు. కోపిష్టోడు ఎవరిని బాధ పెడుతున్నాడో ఆలోచించడండి. కోపిష్టోడు సొంత ప్రజలకి నష్టం చేస్తాడు. సౌలు సొంత అల్లుడిని చంపేద్దాం అనుకున్నాడండి. దావీదు మీద ఉన్న కోపం చేత సొంత అల్లుడిని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు. కయ్యూను సొంత తమ్ముడిని చంపేశాడండి. కోపం వస్తే నీకు తమ్ముడు అన్నయ్య ఉండదు. కోపం వస్తే నీకు కూతురా మనవరాలా అని ఉండదు. కోపం వస్తే నీకు తండ్రి తల్లి అని ఉండదు. ఈ కోపం ఎంత డేంజర్ అర్థమవుతుందా? కోపం అనేది ఒక పెద్ద దురాత్మ అండి. అది పోవాలంటే నువ్వు ఆ పాపానికి, ఇన్ని సంవత్సరాలు చేసిన పాపానికి ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి మార్చుకుంటా అంటే నీ వల్ల కాదు. అది అలా జరగదు. ఇన్ని సంవత్సరాలు కోపం ద్వారా నువ్వు దేవుని ఎంత గాయపరిచావు, దేవుడు ప్రజలను ఎంత గాయపరిచావో ఒప్పుకుంటే తప్ప నీలో ఉన్న దురాత్మ వెళ్ళదు. అదొక పెద్ద దురాత్మని మర్చిపోవద్దు. కోపిష్టోళ్ళారా, అది నీలో ఒక దురాత్మగా ఉందని మర్చిపోవద్దు. కోపం చాలా డేంజర్ అండి. కోపం దేవుని నీతిని నెరవేర్చదండి. కోపం దేవుని సంతోష పెట్టదండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, ప్రేమాస్వరూపిణి సుప్రభు, మా కన్న తండ్రి, మా బంగారు తండ్రి, మీ పాదాలకు సాష్టాంగపడి స్తోత్రం తెలుసుకుంటున్నాం. వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడారయ్యా. ఇంకెప్పుడు మా జీవితంలో మీ మీద ఆయాసపడకుండా, మీ మీద కోపం తెచ్చుకోకుండా, తప్పుడు బ్రతకుండా అయ్యా మంచిగా జీవించే కృప మా అందరికీ దయచేయమని, వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని యేసే పరిశుద్ధమైన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసే పాదాలకు స్తోత్రములు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.